ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈవీఎంలపై వస్తున్న వ్యతిరేకతపై ఫుల్ బడ్జెట్పై ప్రధానంగా చర్చించామని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. విభజన హామీలపై పోరాటం కొనసాగించాలని సమావేశంలో చర్చించామని చెప్తున్న బుట్టా రేణుకతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇప్పుడే ముగిసింది. ఈ అంశాలు మనతో మాట్లాడటానికి బుట్టా రేణుక గారు ఉన్నారు. రేణుక గారు చెప్పండి, ఎటువంటి నిర్ణయాలు ఈరోజు తీసుకున్నారు? ఈ ముఖ్యంగా రెండు అంశాల పైన తీసుకోవడం జరిగిందండి. ఒకటి లైక్ ఈవీఎం మెషిన్స్ని ఏదైతే ఉందో దానిపైన వ్యతిరేకత ఎక్స్ప్రెస్ చేస్తూ, బికాజ్ అది మళ్ళీ బ్యాలెట్ పేపర్స్ కింద వెళ్తే మోర్ డెమోక్రసీగా ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చే ఈ ఈవీఎంస్ పైన ఏదైతే మనకు అన్ని ఒక డౌట్ ఏదైతే వస్తుందో అది కాకుండా బ్యాలెట్ పేపర్స్ మీద వెళ్ళడం మంచిది అనేసి ఒకటి అంశం పైన. అలాగే ఓట్ ఆన్ అకౌంట్ కాకుండా ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేసే దాంట్లో వాళ్ళు ఉన్నారని తెలుస్తోంది. దానిపైన కూడా మేము వీ డోంట్ వాంట్ టు, అంటే అది ఇప్పటిదాకా లేని ఒక ప్రొసీడింగ్ని వాళ్ళు తీసుకొని రావడం ఇట్స్ నాట్ రైట్. అన్డెమోక్రటికల్గా వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి వీ ఆల్ వాంట్ టు ప్రొటెస్ట్. అది కూడా మేము వద్దని వ్యతిరేకించబోతున్నాము. అలాగే మన స్టేట్కి సంబంధించిన వరకు ఇంతవరకు ఏది కూడా మనకి ఇవ్వలేదు. మరి స్పెషల్ స్టేటస్ కానివ్వండి, పోలవరం ముఖ్యంగా నేషనల్ ప్రాజెక్ట్ అయిన పోలవరం పైన కూడా ఫండ్స్కి వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడం, ఇలాంటి కొన్ని అంశాలు ఏవైతే మొదటి నుంచి ఉన్నాయో మన స్టేట్కి సంబంధించినవి ఇవన్నీ కూడా మేము మరి అగైన్ ఆ కంటిన్యూషన్ అది ఉంటుందండి. అంటే మీరు ఇప్పుడు 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతుంది మీరు చేసి, అయినా కూడా ఇంకా సాధించలేదు. ఇప్పుడు ఆఖరి నెలలో ఎలా సాధించగలుగుతాం అనుకుంటా? సాధించగలుగుతాము అని కాదండి, ఏదైతే ఇష్యూ ఉందో సాధించేంత వరకు పోరాటం చేయడమే మన కర్తవ్యం. అది సాధించుకునేంత వరకు మనం పోరాటం చేయాలి. మరి ఈ ప్రభుత్వం కాకుండా వేరే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి కూడా ఇది ఒక మన ఇంటెన్స్, అంటే మన ఏదైతే మన ఉద్దేశం ఉందో, మన ఎంత అగ్రెసివ్గా ఉన్నాం టువర్డ్స్ దిస్, మనం స్పెషల్ స్టేటస్ సాధించుకునే దానికి అనే దాని ఒక కాన్సెప్ట్ని, ఒక వాదన, అంటే ఒక కైండ్ ఆఫ్ దాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అది ఇన్ని రోజులు సాధించలేదు, ఇప్పుడు సాధిస్తున్నాం అని కాదు, మనం ఏదైతే సాధించుకునేదాకా పోరాడాలి అనే ఒక అంశాన్ని మనం ముందుకు తీసుకుంటాం. అంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తే కర్నూలులో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. టీజీ వెంకటేష్ కావచ్చు, మోహన్ రెడ్డి గొడవ సీటు విషయంలో, అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నారని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు బుట్టా రేణుక గారు అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఎట్లా ఉంది? అదేది లేదండి, నా నిర్ణయం నా ఉంటుంది. మా ఇంట్రెస్ట్ ఇస్ ఏంటి అనేది మేము లీడర్కి చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నిర్ణయాలు అనేది పార్టీకి సంబంధించి కానివ్వండి, ఏదైనా ఎవరికి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది మటుకు సర్ విల్ డిసైడ్, లైక్ ప్రెసిడెంట్ విల్ డిసైడ్, పార్టీ ప్రెసిడెంట్ విల్ డిసైడ్. కాదు, మీ ప్రస్తుతం చూస్తే కర్నూలు మీ పార్లమెంటు హెడ్ క్వార్టర్ జరుగుతుంటాయండి, ఏవేవో అన్నీ అవుతుంటాయి. కానీ ఎవరి యాంగిల్లో ఎవరు ఏది చేసినా కూడా అల్టిమేట్ డిసిషన్ అనేది హైకమాండ్ తీసుకుంటారు అండ్ సార్ తీసుకుంటారు. కాబట్టి వాటిపైన ఏది మాట్లాడదలుచుకోలేదు. బికాజ్ ఇట్స్ నాట్ రైట్ టు సే ఎనీథింగ్. ఎందుకంటే ఎవరి యాంగిల్లో ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు. నా గురించి నా అభిప్రాయం నాది నేను చెప్పగలుగుతాను, కానీ వేరే వాళ్ళ గురించి నేను చెప్పలేను. కాబట్టి అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ పార్టీలో ఏంటి, ఏది ఎలా అవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు పోయి కంటెస్ట్ చేస్తారు అనేది మటుకు సర్ విల్ డిసైడ్ అండ్ బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ గో ఆన్. మీ ఛాయిస్ ఏంటంటే? ఐ వాంట్ టు కంటెస్ట్ యాజ్ ఎన్ ఎంపీ. బుట్టా రేణుక గారు చెప్తున్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంపీగా పోటీ చేస్తాను. ఏదైనా పార్టీ అధిష్టాన వర్గం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే పార్లమెంట్లో 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం, ఏదైనా ఒక అంశం ఏదైతే ఒక ఇష్యూ పట్టుకున్నామో అది పూర్తయ్యే వరకు కూడా పోరాటం చేయటం ప్రజాప్రతినిధిగా మా బాధ్యత అని కూడా బుట్టా రేణుక చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో రవిచంద్, 10 టీవీ, అమరావతి.